ఏపీని అడవి జంతువులు హడలెత్తిస్తున్నాయి. వన్యప్రాణులు జనవాసాల్లోకి వస్తున్న ఉదాంతాలు ఒకదాని తర్వాత ఒకటి చోటు చేసుకుంటున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో జనవాసాల్లోకి వచ్చిన బెబ్బులి ఉదాంతాన్ని మర్చిపోకముందే ఏనుగులు, చిరుతలు నగరాల్లోకి వచ్చి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ప్రజలను గత కొన్ని రోజులుగా పెద్ద పులి హడలెత్తించిన విషయం తెలిసిందే. రఘునాథపురం, జి ఎర్రపాలెం, కూర్మాపురం వంటి గ్రామాల్లో ఈ పులి సంచరిస్తూ సుమారు 9 పశువులను, దూడలను చంపేసి స్థానికులను నిద్రలేకుండా చేసింది. ఛత్తీస్గఢ్ అడవుల నుంచి వచ్చిన బెబ్బులిని ఎట్టకేలకు బంధించి విశాఖపట్నం జూకి తరలించారు. ఆపరేషన్ పులి సక్సెస్ కావడంతో ఫైనల్గా తూర్పుగోదావరి జిల్లా ప్రజలు రిలాక్స్ అయ్యారు. పులి ఉదాంతం మర్చిపోకముందే చిత్తూరు నగర వాసులను ఏనుగులు హడలెత్తించాయి. అడవుల్లో ఉండాల్సిన ఏనుగులు నగరంలోకి రావడంతో చిత్తూరు పట్టణ వాసులు బెంబేలెత్తిపోయారు. సాధారణంగా పంట పొలాల్లో కనిపించే ఏనుగులు అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలోకి రావడంతో సంతపేట వాసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఉదయం నిద్రలేచి బయటకు రాగానే ఎదురుగా ఏనుగులు కనిపించడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. ఏనుగుల ఉదాంతం రాష్ట్రంలో కలకలం సృష్టించగానే నంద్యాల జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. వెలుగోడు రిజర్వాయర్ పంప్ హౌస్ సమీపంలో నెమలిని వెంటాడుతుండగా స్థానికులు వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వెలుగోడు రిజర్వాయర్ పరిసరాల్లో వ్యవసాయ పనులు నిర్వహించే రైతులు, అలాగే రిజర్వాయర్ను సందర్శించేందుకు వచ్చే యాత్రికులు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అటవీ జంతువుల సంచారం పెరుగుతోందని, రాత్రి వేళల్లో బయటకు రావడానికి కూడా ప్రజలు భయపడుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన అటవీశాఖ అధికారులు వెలుగోడు ప్రాంతం నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంగా ఉండడంతో అప్పుడప్పుడు చిరుతలు, ఎలుగుబంట్లు వంటి అటవీ జంతువులు సంచరించడం సహజమన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రిజర్వాయర్ పరిసరాల్లో మత్స్యకారులు, రైతులు గుంపులుగా వెళ్లాలని, వన్యప్రాణులు కనిపించిన వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించాలన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.